ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. గోడకు ద్వారాల తలుపులను నేను ఇంకా నిలుపకపోయినా బీటలు ఏమీ లేకుండా పూర్తిగా గోడను మళ్ళీ కట్టించానని సన్బల్లట్, టోబియా, అరబ్బు వాడు గెషెం, మా శత్రువులలో మిగతా వాళ్ళు విన్నారు. వెంటనే సన్బల్లట్, గెషెం నాకు హాని చేయదలిచి ఓనో మైదానంలో ఉన్న కిఫిరింలో మనం కలుసుకుందాం రండి అని నాకు కబురంపారు. అందుకు నేను ఇలా చెప్పి పంపాను, నేను గొప్ప పని చేస్తూ ఉన్నాను, నేను రాలేను. ఈ పని విడిచి మీ దగ్గరికి రావడానికి నేను దానిని ఎందుకు ఆపాలి? వాళ్ళు 4 సార్లు అదే కబురు పంపారు. ప్రతిసారి నేను అలాగే జవాబిచ్చాను. 5వసారి సన్బల్లట్ తన సేవకుడి చేత ముద్రలేని లేఖ నా దగ్గరికి పంపాడు. అందులో ఇలా రాసి ఉంది, మీరు యూదులు రాజద్రోహం చేయడానికి దురాలోచన చేస్తున్నారని, కనుకనే మీరు గోడ కడుతున్నారని ఇతర ప్రజలలో వదంతి పాకుతూ ఉంది. ఇది నిజమని గెషెం చెబుతున్నాడు. ఈ వదంతి ప్రకారం మీరు యూదుల రాజు అవుతారట. యూదాలో రాజు ఉన్నాడు అని మీ గురించి ప్రకటన చేయటానికి జెరూసలేంలో ప్రవక్తలను మీరు నియమించారట. ఈ సంగతులు చక్రవర్తికి వినబడతాయి. కనుక మనం కలిసి దీని గురించి మాట్లాడదాం రండి. అందుకు నేను ఇలా చెప్పి పంపాను, నీవు చెప్పేవి జరగడం లేదు. నీ మనసులోనే నీవు వాటిని కల్పించావు. మాకు బలం ఉడిగిపోతుందని, అప్పుడు ఈ పని పూర్తి కాదని వాళ్ళు అనుకున్నారు. అందుచేత వాళ్ళు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. దేవా, ఇప్పుడు నా చేతులకు బలం చేకూర్చు. నేను మెహేతబేల్ మనుమడు దెలాయా కొడుకు అయిన షెమయా ఇంటికి వెళ్ళాను. అతడు బయటికి రాకుండేలా కావలిలో ఉంచబడ్డాడు. అతడు రాత్రివేళ మమ్మల్ని చంపడానికి మనుషులు వస్తారు కనుక దేవాలయంలో దాని లోపలి భాగంలో మనం వెళ్ళి తలుపులు వేసుకుందాం రండి అన్నాడు. అందుకు నేను, నాలాంటివాడు పారిపోవచ్చా? ప్రాణం దక్కించుకుందామని నాలాంటివాడు దేవాలయంలోకి చొరబడవచ్చా? నేను వెళ్ళను అని జవాబిచ్చాను. అప్పుడే నేను గ్రహించినది ఏమిటంటే, దేవుడు అతన్ని పంపలేదు కానీ టోబియా, సన్బల్లట్ అతడికి లంచమిచ్చినందుచేతే నా విషయం అలా పలికాడని. నేను భయపడి అతడు చెప్పినట్టు చేసి తప్పిదంలో పడాలని వాళ్ళు అతడికి లంచమిచ్చారు. నాకు అపకీర్తి కలిగించి నా మీద నింద మోపాలని వాళ్ళ ఆశయం. నా దేవా, వాళ్ళ చర్యలను బట్టి టోబియాను, సన్బల్లట్ను జ్ఞాపకం ఉంచుకో. నన్ను భయపెట్టడానికి చూసిన నోవదయ అనే ప్రవక్తిని, ఇతర ప్రవక్తలను కూడా జ్ఞాపకం ఉంచుకో. గోడ కట్టడం ఏలూల్ నెల 25వ రోజున ముగిసింది. దానిని కట్టడానికి 52 రోజులు పట్టింది. మా శత్రువులంతా ఈ సంగతి విన్నప్పుడు, మా చుట్టూరా ఉన్న ఇతర ప్రజలంతా ఆ గోడను చూసినప్పుడు చాలా చిన్నబోయారు. ఎందుకంటే ఈ పని మా దేవుని వల్ల జరిగిందని వాళ్ళు అవగాహన చేసుకున్నారు. అయినా ఆ రోజుల్లో యూదుల నాయకులు టోబియా దగ్గరికి అనేక లేఖలు పంపిస్తూ వచ్చారు. అతడు వారికి జాబులు పంపిస్తూ ఉన్నాడు. అతడు అరహు కొడుకైన షెకనయాకు అల్లుడు. అంతేకాక అతడి కొడుకు యోహానాను బెరకయా కొడుకైన మెషుల్లాం కూతురును పెళ్లి చేసుకున్నాడు. కనుక యూదులలో చాలామంది శపథంతో అతడికి కట్టుబడి ఉన్నారు. అతడు మంచివాడని వారు నాతో చెప్తూ వచ్చారు. నేను చెప్పిన మాటలు అతడికి తెలియచేస్తూ వచ్చారు. నన్ను భయపెట్టడానికి టోబియా జాబులు పంపాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.